శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయే కథ పంచతంత్రంలోనిదే. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఓ నక్కుంది. రాత్రి చీకట్లో తిండి కోసం అది ఊరంతా తిరుగుతూ పాపం ఓ ఇంటి వంటపాత్రలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోయింది. తెల్లారితే ఇంటివాళ్ళు చూస్తే చంపడం ఖాయం. అందుకని తెలివిగా ఆలోచించింది. తెల్లవారుతూనే కళ్ళు తేలేసి కాళ్ళు బిగదీసి ఊపిరి బిగబట్టింది. చచ్చిపోయిందాన్లా నటించింది. తెల్లారింది. ఇంటివాళ్ళు చూశారు. పాత్రలో నక్క చచ్చిపడి ఉండడాన్ని చూసి చిత్రంగా చెప్పుకున్నారు. ఇంటి పెద్ద కబుర్లాపి పాత్రలోంచి నక్కను బయటికి లాగాడు. మోసుకుని ఊరి చివరి వరకు తీసుకెళ్ళాడు. అక్కడ పారేసి వెనుతిరిగాడు. కనుచూపు మేర అతను వెళ్లేంత వరకు ఆగి తర్వాత బతికిపోయానని ఊపిరి తీసుకుంది నక్క. పరుగు తీసింది అక్కడి నుంచి. రాత్రంతా వంట పాత్రలో దొల్లటంతో తప్పించుకునే ప్రయత్నాలు చేయడంతో పాత్రలోని మసంతా నక్కకు అంటుకుపోయింది. దాంతో నల్లగా తయారైంది. ఆ నలుపుని చూసుకుని ఆనందించింది. ఈ రంగు నా అదృష్టం. ఇంత నలుపు రంగు కలిగిన నక్క నాకు తెలిసి ఎవరూ లేరు. అందమంటే నలుపుదే. నా అందాన్ని 4 నక్కలకి చూపించాలనుకుంది. చూపించింది. ఎలా వచ్చింది ఈ రంగు అని అడిగే నక్కలు. ఎలా వచ్చిందంటే, రాత్రి నాకు దేవుడు కనిపించాడు. రమ్మని తనతో పాటు నన్ను స్వర్గానికి తీసుకెళ్ళాడు. దేవతలందరి ముందు నా మంచితనాన్ని నా పనితనాన్ని మెచ్చుకున్నాడు. బహుమతిగా నన్ను అడవికి రాజుని చేశాడు. అందుకు గుర్తుగా నిగనిగలాడే నలుపు రంగుని పులిమాడు అని చెప్పింది ఆ నక్క. మిగిలిన నక్కలు ఆశ్చర్యపోయాయి. అవునా అన్నట్టుగా చూశాయి. నేనేం మీలా మామూలు నక్కను కానిప్పుడు రాజుని. మీరంతా నన్ను సేవించాలి, గౌరవించాలి. ఇది నా మాట కాదు, దైవాజ్ఞ అంది నక్క. వణికిపోయాయి నక్కలు. వినయంగా ముందరికి 2 కాళ్ళు జోడించి నమస్కరించాయి. మీరే కాదు, ఇక మీదటి అడవిలో జంతువులని నా మాట వినాల్సిందే. వెళ్ళండి, నన్ను రాజుని చేసింది దేవుడని అందరికీ చెప్పండి. నా మాట కాదంటే ప్రమాదమని కూడా చెప్పండి అంది నక్క. అలాగే అన్నయ్య పిచ్చి నక్కలు పరుగు తీసాయి అక్కడి నుంచి. కానీ ఎక్కడని లేదు. ఎక్కడ పడితే అక్కడ నల్లనక్క చరిత్రను అడవిలో చాటి చెప్పాయి. అంతే. ఆనాటి నుంచి నక్క మా రాజుకు తిరుగులేకుండా పోయింది. అడవిలోని జంతువులన్నీ నల్లనక్కని తమ రాజుగా భావించి సేవలు చేయసాగాయి. పులులు, సింహాలు కూడా నక్కరాజు ముందు తలంచాయి. దాంతో నల్లనక్క పేట్రేగిపోయింది. దాని కళ్ళు నెత్తికెక్కాయి. సాటి నక్కల్ని హీనంగా చూడటం మొదలెట్టింది. మాట్లాడాలని దగ్గరికి వస్తే దూరం దూరం అంటూ వారిని దూరం చేసింది. సాయం కావాలని చెయ్యి చాచితే ఆ చేతిని విసిరికొట్టింది. తట్టుకోలేకపోయాయి నక్కలు. రాజు చేష్టలకి కన్నీళ్లు పెట్టుకున్నాయి. గుంపుగా కూర్చుని ఓ రోజు చర్చించుకున్నాయి. అసలు ఇదంతా మన చేజేతులారా చేసుకున్నాం అందో ముసలినక్క. అలా అంటావేంటి మామ? మనం చేసుకున్నది ఏముంది? దేవుడు చేశాడు ఇదంతా అంతో నక్క. దేవుడా దెయ్యమా? దేవుడు తనని రాజుని చేశాడని చెప్పింది. మనం నమ్మాం. అడవంతా చెప్పమంది, చెప్పాం. దాంతోనే దానికి తిరుగు లేకుండా పోయింది. చెప్పకుండా ఉండాల్సింది. ప్రచారం చేయకుండా ఉంటే బాగుండేది అంది ముసలినక్క. ప్రచారమే మన కొంప ముంచిందంటావా? కాకపోతే ప్రచారం చేయకపోతే దీన్నెవరు నమ్ముతారు? ప్రచారం చేస్తే తప్పు చేశాం, రాజుని చేశామన్న కృతజ్ఞత కూడా లేదు ఈ నీచుడికి. సాటి జాతి పట్ల కనీసం కనికరం కూడా లేకపోయింది. క్షణక్షణం అవమానించి తిట్టి కొట్టి బాధిస్తున్నాడు. కుండలా నెత్తిన పెట్టుకుని మోసం. ఇక మొయ్యొద్దు, కింద పడేసి పగలకూడదాం. అప్పటికి కానీ దారికి రాడు. అంతేనంటావా? అంతే. దేవుడు లేదు, స్వర్గము లేదు. వీడు చెప్పిందంతా అబద్ధం. నక్కెక్కడా, నాగలోకం ఎక్కడా? వీడు స్వర్గానికి వెళ్ళాడంటే నేను నమ్మను. మరా నలుపు రంగు ఎలా వచ్చిందంటావు? అదే అంత చిక్కట్లేదు. అది అంత చిక్కితే చేతికి చిక్కినట్టే. నల్ల రంగు వేసుకుని మనల్నే కాదు, అసలు సిసలు రాజులు, పులులు, సింహాల్ని కూడా తన దారికి తెచ్చుకున్నాడు. చూస్తుంటే మన తెలివిలాగే వాటి తెలివి కూడా తెల్లారింది అంది ముసలినక్క. ఈసారి మనమే ఓ పని చేద్దాం అంది ముసలినక్క. ఏం చేద్దాం? ఏం చేద్దామంటే మనందరం వాడి ముందు గుంపుగా కూర్చొని పెద్దగా ఓళేద్దాం. మా రాజు కూడా నక్కే కదా. మన సందడి చూసి వాడు కూడా సరదాపడి ఊళ వేస్తాడు. ఊళ వేశాడంటే అయిపోయింది. వాడు రాజు కాదు, మామూలు నక్కని అందరికీ తెలిసిపోతుంది. తెలిసిపోయిన మరుక్షణం వాడినేం చెయ్యాలనేది మనం కాదు, అడవిలోని మిగిలిన జంతువులే చూసుకుంటాయి. ఆలోచన చాలా బాగుంది, అలాగే చేద్దాం అన్నాయి నక్కలు. బయలుదేరాయి. నల్ల నక్క ఉన్న చోటికి చేరుకున్నాయి. గుంపుగా కూర్చున్నాయి. ఊళ్ళలో వేయసాగాయి. ఎందుకలా వేస్తున్నాయి అన్నది నక్క ఆలోచించలేదు. జంతువు ఒకటి కూత పెడితే సాటి జంతువులు గొంతు కలపడం జాతి లక్షణం. ఆ లక్షణంతో రాజు కూడా ఊళవేశాడు. అప్పటికే నక్కలలా కలిసికట్టుగా ఊళవేయడాన్ని గమనించి అడవిలోని జంతువులన్నీ అక్కడికి చేరుకున్నాయి.
రాజు ముందు ఓళ వేస్తున్నాడంటే ఏదో ఉత్సవం జరుగుతుంది అనుకున్నారు. ఎప్పుడైతే నక్క ఓళ వేశాడో అప్పుడే అక్కడున్న పులికి అర్థమైందంతా. నక్క నక్కే, మహారాజు కాదిది. దేవుడి పేరు చెప్పి మోసం చేసి రాజయింది. దీన్ని వదిలిపెట్టకూడదనుకుంది పులి. నల్లనక్క మీద పిడుగులా పడింది. కండలు కండలుగా పెరికి దాన్ని చంపి తినేసింది. సాటివారిని గౌరవించడం మన కనీస బాధ్యత. ఎదుటివారిని మన మాటలతో కానీ చేతలతో కానీ బాధపెట్టినట్లయితే కొద్ది కాలంలోనే మనం కూడా అటువంటి అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.